చూస్తున్నారు కదా రాజగోపురం అండి. ఫస్ట్ బ్రహ్మలింగం అని ఉంటది. అది చాలా మందికి తెలియదు. బ్రహ్మతీర్థం అండ్ బ్రహ్మలింగం ఉంటది. రాజగోపురం లోపల ఉంటది. సో మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ రాజగోపురం ముందు నమస్కరించి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తే ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది, అక్కడ దర్శనం చేసుకోండి. తర్వాత కొంచెం లోపలికి వెళ్తే వినాయక టెంపుల్ వస్తుంది, అక్కడ దర్శనం చేసుకోండి. తర్వాత కొంచెం లోపలికి వెళ్తే కాలభైరవ టెంపుల్ వస్తుంది, దర్శనం చేసుకోండి. కాలభైరవ టెంపుల్ పక్కనే బ్రహ్మతీర్థం ఉంటుంది. బ్రహ్మతీర్థంకి నమస్కరించుకొని బ్రహ్మతీర్థానికి ఎదురుగానే బ్రహ్మలింగం ఉంటుంది. బ్రహ్మలింగాన్ని దర్శించుకొని ఇక్కడి నుంచి చూస్తే మీకు గిరి కనిపిస్తూ ఉంటుంది. గిరికి నమస్కరించుకొని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి గిరి ప్రదక్షిణ. ఇక్కడ బ్రహ్మలింగాన్ని దర్శించడం వలన వచ్చే ఫలితం ఏంటి అంటే, మనం ఒక్కొక్కసారి దేవుళ్ళకి మొక్కులు మొక్కుకొని మర్చిపోతూ ఉంటాము. ఎవరికైనా మాటిచ్చి మర్చిపోతూ ఉంటాం, అది దోషం కిందే వస్తుంది. అండ్ అబద్ధాలు అసత్యాలు మాట్లాడినప్పుడు కలిగే దోషం, వీటి నుంచి వచ్చే కష్టాలు అవన్నీ